హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మీకు ఒక కొత్త వీడియో, అంటే మనం వేరే దేశం, ఇప్పటివరకు వెళ్ళని దేశం వచ్చేసి బ్రెజిల్ అనమాట. బ్రెజిల్లో మీకు మొదటగా చెప్పాను కదా, ఇతాపోవా అనే పోర్ట్కి వచ్చామని. అదే ఇతాపోవా పోర్ట్లో మనం బయటికి అయితే వెళ్ళబోతున్నాం. ఇవ్వండి, మా ఫ్రెండ్స్ అంతా, గ్యాంగ్ అంతా వెళ్తుందన్నమాట. యాజ్ యూజువల్ ప్రతి పోర్ట్లో జరిగేదే. షటిల్ ఉంటుంది, షటిల్ ఇచ్చారు మనకి. ఇవ్వండి, ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది అనమాట, మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు. సో ఇదండి, ఈ బ్రెజిల్ అయితే ఇతాపోవా పోర్ట్లో బయటకు వచ్చాం. ఇది బ్రెజిల్ దేశం అండి. ఇది లిటరల్గా మనం ఇప్పుడు బ్రెజిల్ దేశంలో ఉన్నాం. ఇతాపోవా పోర్ట్ మన పక్కనే ఉంటుందండి. అయితే ఇక్కడ ఏంటంటే స్పెషల్, అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు పోర్ట్ నుంచి మనం బయటకు వచ్చాం కదా, ఇలా కొద్దిగా అలా నడిచి వెళ్తే మనకి మార్కెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, షాపులు. ఆ షాపుల్లో మనకి ఏది నచ్చితే అది కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఏది కావాల్సి అది కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగోండి, బీచ్ వ్యూకి అయితే వస్తున్నాం అనమాట. ఈ బీచ్కి ఒక స్పెషాలిటీ ఉందండి. అగో చూసారు కదా, బీచ్లోకి అయితే మనం వచ్చాం. ఆ పక్కనే మన పోర్ట్ అండి. అగోండి చూసారా, ఇది బీచ్ పక్కనే మన పోర్ట్ అనమాట. ఇది దీనికి ఉన్న స్పెషాలిటీ అదే. మన షిప్ని కూడా చూడొచ్చు, మన పక్కనే ఉంటుంది అది కూడా. ఇప్పుడు చూడండి, అగోండి పోర్ట్ చూసారా, మన పక్కనే ఉంది. అగోండి పక్కనే డాక్ ఉంది మన షిప్ అనమాట. షిప్ని చూస్తూ మనం ఇక్కడే ఉండొచ్చు అనమాట. చూడండి ఇసుక ఎంత బాగుందో. ఇక్కడ నేను వన్ థింగ్ అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. కొంతమందికి అది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఒకటైతే చెప్తాను. వీళ్ళు ప్లేస్ని చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంచుకున్నారో. ఎక్కడ చెత్త లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మొక్కలు, ఎండిపోయిన ఆకులు, దానివల్ల వచ్చిన చెత్తే తప్ప. ఎంతమంది ఇక్కడికి టూరిస్టులు వస్తారు, లేకపోతే మామూలుగా సాయంత్రం పూట రిలాక్స్ అవ్వడానికి వస్తారు, కానీ ఎవ్వరు కూడా చెత్త చేయడం కానీ, ఎక్కడైనా ఒక మిస్యూజ్ చేయడం కానీ ఏం ఉండదండి. మొత్తం అంతా నీట్గా క్లీన్గా ఉంచుకుంటారనమాట. అనేది అంటే సివిక్ సెన్స్ అనేది మనకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయిపోవాలి. పిల్లలకి పాఠ్యాంశాల్లో చెప్పాలంటే స్కూల్ స్టార్టింగ్ ఏజ్లో నుంచి చెప్పాలన్నమాట. మా వాళ్ళందరూ తినడానికి అంటే మొత్తం కూర్చున్నాం అనమాట. సరదాగా మా బ్యాచ్ అంతా కూడా తింటున్నారు. అంతా కొంచెం ఒక పార్టీ మోడ్ అనమాట అనుకోండి. అంతకుమించి మనం ఏం చెప్పకూడదు, ఓకేనా. అయితే ఇదండి. అయితే ఈ సముద్రం గురించి స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, ఇది వచ్చేసి సౌత్ అట్లాంటిక్ ఓషన్ అండి. అట్లాంటిక్ ఓషన్ అనమాట. అట్లాంటిక్ ఓషన్లో మనం ఉన్నాం. మీరు సౌత్ అట్లాంటిక్ ఓషను, నార్త్ అట్లాంటిక్ ఓషన్ అని విని ఉంటారు కదా, ఇది సౌత్ అట్లాంటిక్ ఓషను. అయితే ఇక్కడంతా ఏంటంటే మొత్తం బ్రెజిలియన్ లాంగ్వేజ్ వచ్చేసి పోర్చుగీస్ అండి. సో పోర్చుగీస్లో వీళ్ళందరూ అంటే అప్పట్లో ఆక్రమణలు జరిగాయి కదా, పోర్చుగీస్ అని, స్పానిష్ అని, డచ్ అని, బ్రిటిషర్స్ అని, అలాగే ఇది కూడా అనమాట. పోర్చుగీస్ అనేది ఇక్కడేమో అఫీషియల్ లాంగ్వేజ్. వీళ్ళకి చాలా వరకు ఇంగ్లీష్ రాదండి. నేను ఎప్పుడు ఏ కంట్రీ తిరిగినా అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్, అంటే కంట్రీ లాంగ్వేజెస్ని తప్ప బయట లాంగ్వేజ్ని మాట్లాడడం చాలా తక్కువ అనమాట. అంటే చాలా దీనిగా ఉంటుంది. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు సముద్రంలోకి దిగామన్నమాట. కాసేపు అలాగా రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతాం మళ్ళీ, ఓకేనా. ఇదైతే నార్త్ అట్లాంటిక్, సౌత్ అట్లాంటిక్, మొత్తం అట్లాంటిక్ ఓషన్లో ఇప్పుడు మనమైతే సౌత్ అట్లాంటిక్లో ఉన్నాం. ఫస్ట్ టైం అండి ఇట్లా మన సముద్రంలోకి దిగడం. అంటే దిగి స్నానం అయితే చేయలేదు, ఇక్కడైతే స్నానం చేసాం అనమాట. మిగతా ఏ కంట్రీకి వెళ్ళినా సముద్రంలోకి అంటే కొంచెం మనకి టైం అనేది దొరక్క మనం వెళ్ళలేదన్నమాట, ఓకేనా. ఇదండి, ఈ విశేషాలు అయితే ఇలా ఉన్నాయి. అంటే ఇదంతా మీరు ఇందాక నేను చెప్పాను చూసా, చెత్త అవ్వదు, చెత్త చేయరని. ఇదంతా ఓన్లీ చుట్టుపక్కల ఉన్న అడవులు ఉంటాయి కదా, అడవులని, నదులని, అందులో నుంచి చెత్త వచ్చేసి సముద్రం అనేది బయటకు కొట్టేస్తుంది అనమాట. అది తప్ప మిగతా ఏ చెత్త అనేది ఉండదు. సో అక్కడ అలాగ స్నానం చేస్తున్నాం. కాసేపు అయినాక ఇక్కడ కొంచెం వర్షం కూడా పడ్డదండి. వెంటనే పరిగెట్టి వచ్చాం. ఎందుకంటే మళ్ళీ మన సామాన్లు తడిచిపోతాయి కదా, అందుకని. సో మా వాళ్ళందరూ చిల్ అవుతున్నారు అక్కడ చూడండి. చాలా వరకు అంటే ఇక్కడ పెద్ద కెరటాలు ఏం విరగవండి. ఇక్కడ చాలా మామూలుగా నార్మల్గా ఉంది. ఇది సౌత్ అట్లాంటిక్ ఓషన్ అనమాట. ఇది బ్రెజిల్ కంట్రీ ఇటాపోవా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీరు కామెంట్ అయితే చేయండి, ఓకేనా. లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన వీడియోని మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ కామెంట్ని. తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇదండి, వర్షం పడిపోయింది సడన్గా, అంతా మళ్ళీ వచ్చాం. కొంచెం పైన మళ్ళీ తగ్గిపోయింది, మొత్తం మేఘాలన్నీ వెళ్ళిపోయి. ఇది ఒక హోటల్ అంట, అంటే దాని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదని చెప్పారు, ఫ్యూచర్లో అవుద్ది. కానీ ఈ బీచ్ వచ్చేసి చాలా బిజీగా ఉంటుందంటండి. మొన్న కార్నివాల్ అనేది జరిగింది, కార్నివాల్ వీడియో కూడా పెడతాను. కార్నివాల్ వీడియో అనేది వస్తుంది తొందరలో, ఓకేనా. ఇకండి ఫైనల్ అయిపోయింది అనమాట. అందరం కలిసి ఒక పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం, పిజ్జా తింటున్నారు అందరు కూడా, ఓకేనా. ఇవ్వండి, మాకు గ్రూప్ అంతా మొత్తం అంతా అలిసిపోయారు బాగా, ఓకే అండి.
ఇది వీడియో. ఈ ఇతాపోవా బ్రెజిల్లో ఇలా జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ చేయండి, లైక్ చేయండి వీడియోని. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్, వందే మాత్రం, భారత్ మాతాకి జై. ఎల్లప్పుడూ మన దేశాన్ని ప్రేమించండి, మన దేశం మీద అభిమానంతో ఉండండి. మన దేశం మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ ఎవరికైనా ఉన్నా సరే మీరు అనేది దాన్ని పాజిటివ్గానే మార్చడానికి, పాజిటివ్గానే తీసుకోవడానికి చూడండి మన ఈరోజు గెస్ట్ అనమాట. ఓకేనా, ఇదేనండి వీడియో సంగతులు. ఎలా ఉంది ఏంటనేది మీరు చెప్పండి. ఓకేనా, బాయ్ బాయ్.